మోహన్ రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్కారం అండి. మీకు ప్యానల్ వాళ్ళకు పెద్దలకు అందరికీ. మోహన్ రెడ్డి గారు, నిన్న ప్రజాకాలం సభ ఎలా జరిగిందో మీరు కూడా చూశారు. ఆల్మోస్ట్ క్రౌడ్ అయితే ఫుల్గా వచ్చారు, కానీ మైకుల మధ్యలో ఆగిపోయినాయి. దీనికి కారణం ప్రధానంగా పోలీసులు జిల్లా కలెక్టర్ యొక్క వైఫల్యం స్పష్టంగా కనబడుతుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ గారు ఇందాడే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దీని గురించి సాయంత్రం ఈసీకి కూడా కంప్లైంట్ చేయనున్నామని చెప్పారు. ఎలా చూడాలి? ఆడలేక మధ్యలో ఓడని ఒక సామెత ఉందన్నమాట. వాళ్ళు ఆడలేకపోయినప్పుడు ఏం చేస్తారంటే మధ్యలో ఓడిపోయినామని చెప్పి లేచి ఎగిరిపోతారనమాట. ఆ టైప్లో ఉంది జనసేన, బీజేపీ, టీడీపీ వీళ్ళ సిద్ధాంతం. కాదండి, ఒక సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ప్రోగ్రాంకి వస్తున్నారంటే ఆ మీటింగ్ అరేంజ్ చేసుకొని చేత కాలేదు, మైకులు పెట్టుకొని చేత కాలేదు. ఆడెవడో ఎక్కి దిగితే దానికి కూడా వైసీపీ వాళ్ళు పంపించినారు, ఆ కార్యకర్తలు వైసీపీ వాళ్ళు నిలబడినారు అంటే ఇంత నీచమైనటువంటి దిగజారిపోయినటువంటి వాక్యాలు ఇస్తే ఇంకా స్టాండ్ మీద నుంచుంది వైసీపీ వాళ్ళని ఎవరు అనలేదు సార్. మైకిల్ దగ్గర మాత్రము వచ్చిన వాళ్ళని అన్నారు, కానీ స్టాండ్ మీద నుంచిన వాళ్ళు అన్నారు. ఎవరు వచ్చినారో ఎవరిని పంపించినారో వారికి పోయి పైకి ఎక్కినారంటే మా దాంట్లో మీకు తెలియకపోతే నా దగ్గర రాప్తాళ్ళ సభ పైకి ఎక్కి కేకలేసి నిలబడేస్తుంటే అక్కడ నుండి కూడా జరిగిన సందర్భాలు అంటే వీళ్ళు జరిగిన ఒక్క సభలో 1,00,000 మందికి వీళ్ళు జరిగితే 15 లక్షల మంది పెట్టి మేము సభ జరిపినాం. 15 లక్షల మంది ఏ సభలో కూడా అక్కడ ఎక్కడే కానీ అంతరాయం కలగకుండా జరిగింది. కానీ అక్కడ వచ్చి పోలీసులు ఎవరు వచ్చి మధ్యలో నిలబడరు. రాజు మీరు రాజ్యం మీది మీకెందుకు జరుగుతాయి? పోలీసులు మోహన్ రెడ్డి గారు, రాజు మీరు రాజ్యం మీది మీకెందుకు జరుగుతాయి చెప్పండి. మీకు అసలు విషయం తెలుదు. పోలీసులు గేట్ కాడ పాసులు ఇచ్చే కాడ చెకప్ చేసేది తప్ప ఆ తర్వాత పోలీసులు లోపలికి వచ్చి ఎవడు ఎగురుతాడు, ఎవడు దుంకుతాడు, ఓలేస్తాడు, ఎవడు ఓలేకపోతే ఓలేపించుకోవాలా, ఇవన్నీ పోలీసుల బాధ్యత కాదండి. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. దాన్ని తీసుకొచ్చి పోలీసులు కట్టకట్టడం, పోలీసులు ప్రభుత్వం కింద ఉన్నాడు, ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి నడుపుతాను అమాయకత్వం. మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ ఏదో అడుగుతున్నారు, చౌదరి గారు చూడండి, చౌదరి గారు ఏదో అడుగుతున్నారు వినండి. మోహన్ రెడ్డి గారు, ఎన్నికల కోడ్ వస్తానే ప్రభుత్వం ఆడికి పక్కన పెట్టేట్టే ఒక ప్రశ్న అడుగుతున్నారు. మోహన్ రెడ్డి గారు, చౌదరి గారు అడుగుతున్నారు చూడండి. ఆయన అడుగుతానే ఉంటాడు, మీరు సమాధానం మీరు చెప్తారు కానీ సార్. అంటే వీళ్ళు సభ చూడలేదాం, నేను సభ చూస్తానే ఉంటా. వీళ్ళకి తెలియదేమో ఎంతమంది జనం ఉన్నారు, ఆ జనం ఎక్కడెక్కడ నిలబడినారు, ఎక్కడెక్కడ ఖాళీ కూర్చున్నా, ఎక్కడెక్కడ విజిల్ ఇచ్చుకుంటారు, ఎక్కడెక్కడ మాట్లాడలే, ఎక్కడెక్కడ పోతున్నారనే చూస్తున్నా నేను. అక్కడ నుండి ప్రధానమంత్రి దిగితే ప్రధానమంత్రి దిగినప్పుడు కనీసం వీళ్ళ చేతిలో ఒక గులాబీ పువ్వు కూడా లేదండి. వీళ్ళు మాట్లాడతారేందండి? లోకేష్ మీరు స్వాగతం పలుకుతున్నాడు, వేదిక మీద పవన్ కళ్యాణ్ ఇద్దరు వచ్చి నమస్కారాలు పెట్టి చేతులు వెనుక కట్టుకొని పోతున్నాయి. ఏ సభ్యత, సంస్కారం, మీటింగ్ వేదికను పాటించాల్సిన అవసరం, అవకాశం ఏదీ లేకుండా ఎవరినో పిలిచి ఎవరో సన్మానం చేస్తాంటే, ఎవరో తీసుకొచ్చాడు విగ్రహం చేతిలో పట్టుకుంటే, ఎవరో వచ్చి నిలబడితే వీళ్ళు కూడా మాట్లాడతారండి. సామాన్యులందరూ కూడా, సామాన్యులందరినీ కూడా వాళ్ళు కార్యకర్తలే కదండి, బయట వాళ్ళు ఎవరు కాదు కదా. ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసినాడు. రేపు మళ్ళీ ప్రధానమంత్రి కాబోయే వ్యక్తి, అలాంటి వ్యక్తి వేదిక మీదకి వచ్చి మీతో ఆయన కర్మగాలి మీ వేదిక మీద పాలు పంచుకుంటే ఆయన కూడా మీరు ఉపహాసం చేసి అవహేళన చేసినటువంటి చరిత్ర మీది. వాళ్ళు కలిసినందుకు మీకు బాధగా ఉన్నట్టుంది సార్. మైకులు పనిచేయడం లేదు, మీ ప్రవర్తన, మీ ఆలోచన, మీ విధానం చూసిన తర్వాత ఆ మైకులు పనిచేయడం లేదు. మీకు అపశకనం అక్కడనే స్టార్ట్ అయింది, మీరు అక్కడనే ఫెయిల్ అయినారు. తాడేపల్లిగూడెంలో 1 ఫెయిల్ అయితే ఇక్కడికి వచ్చి 2ది ఫెయిల్ అయినారు. మీకు ఇంకా సక్సెస్ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉండవు, క్లోజ్ చేసుకోవాల్సిందే. నరేంద్ర మోడీ గారు పాపం అమాయకంగా ఏదో ఇక్కడ కొన్ని సీట్లు ఇచ్చే 1, 2 గెలిస్తే మా పార్టీ ఉనికి ఉంటుందనే ఉద్దేశంలో భాగంగా ఆయన మీతో అలయన్స్ పెట్టుకున్నారు తప్ప ఆయనకి ఏ మాత్రం మీతో అలయన్స్ పెట్టుకునే ఇంట్రెస్టే లేదు. ఆయనకు ఆ ఉద్దేశం ఉంటే కనీసం ఆ వేదిక మీద ఎట్లుందో చూడండి. ఇప్పుడు తెలంగాణలో ఈ రోజు మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్ లో చూడండి, ఆ మీటింగ్ క్లిప్పింగ్లు తెప్పించుకొని చూడండి ఒకసారి. నిన్న ఎట్లుందో ఎక్కడున్నారు వీళ్ళు? ఎప్పుడో ఫెయిల్ అయిపోయినారు. వీళ్ళని జనం పట్టించుకునే పరిస్థితులు లేరు. కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేడరు, జనసేన కేడర్ నాడు తీసుకొచ్చి పెట్టినారు తప్ప ప్రజలు వచ్చిన సందర్భమే లేదు. వీళ్ళు దీన్ని పట్టుకొని మేమేదో పెద్ద బ్రహ్మాండమైన సభ అంటున్నారు. మేము జరిపినటువంటి 4 సభల్లో 1/4%, ఒక్కొక్క సభలో వచ్చినటువంటి జనంలో 1/4% జనం కూడా రాలేదు. వీళ్ళు 3 పార్టీలు 30 రోజుల నుండి మేమేదో ప్రజాగలం